మూడవ దినంలో దేవుడు మనం ప్రవేశించినాడు కనుక ప్రార్థన చేసుకొని ఇప్పుడు ద్వారా తండ్రి ప్రార్థన చేసుకోవాలి. మమ్మల్ని అతిగా ప్రేమించిన మా ప్రియకుల తండ్రి నీ పరిశుద్ధ నామమును కొరకు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధరణ మందు నీ సిద్ధాంతానికి ఆయన ప్రవేశించిన ప్రతి బిడ్డలను బట్టి నీ కొనని చెల్లిస్తున్నాం. ఇక్కడ రావాల్సినటువంటి బిడ్డలు వారికి సిద్ధపరచండి, మీ సిద్ధంగా నడిపించండి. అలాగే మందు నీ సందర్భంగా చేరి నీ నామను 10 నిమిషాల పాటల ద్వారా మహిమపరచుకుంటుండగా పాటల ద్వారా మీరు మహిమ పొందండి. అలాగే మా స్వరాలను ముట్టండి, బలపరచుకుని ప్రార్థన చేస్తున్నాం. అలాగే కీర్తన భాగాలలోనూ వాటి పట్టణాలలో దేవుడి మాతో నడిపించండి, ఆరాధనలో మాతో నడిపించండి. ప్రమాణాలన్నింటినైనా మర్యాదగా ప్రవేశించినటువంటి విధానాల్లో క్రమపద్ధతిలో జరగడానికి ఇప్పుడు చూపించమని ప్రార్థన చేస్తున్నాం. జరిగించినటువంటి ఆరాధన ఈ నామమునకు మహిమార్థముగా అనేకులకు ఆశ్రయకరంగా మా దేవుడికి ఉండడానికి దయచేయమని మీరే మహిమ పొందుకోవాలి. మా ప్రియనాథుడు రక్షకుడైన యేసుక్రీస్తును ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అంటే పాట పాడుకుందాం. గలిలయ తీరాన అనే పాట చాలా ఇష్టం నాకు. ఈ పాటను అర్థం చేసుకుంటూ మనం పాట పాడుకుందాం. గలిలయ తీరాన చిన్న నావా యేసయ్య ఏర్పరచుకొన్న నావా. గలిలయ తీరాన చిన్న నావా యేసయ్య ఏర్పరచుకొన్న నావా. యేసయ్య సేవలో వాడబడిన యేసయ్య బోధకు ఉపయోగపడిన యేసయ్య సేవలో వాడబడిన యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలో నేనుంటే చాలునయ్యా. ఆ నావలో నేనుంటే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా యేసయ్య ఏర్పరచుకొన్న నావా. గలిలయ తీరాన చిన్న నావా యేసయ్య ఏర్పరచుకొన్న నావా. యేసయ్య రాకకై ఎదురు చూచిన యేసయ్యను మోస్తూ పరవశించిన యేసయ్య రాకకై ఎదురు చూచిన
దేవునికి స్తోత్రం. అందరికీ నా పాట పుస్తకం సుమధుర స్వరముల గానాలతో పాట పాడదాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో ఆది దూతల గళములతో ఎడారి త్రోవలో నే నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచే దివ్యవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచే జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, ధరించుము నీవు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, ధరించుము నీవు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగును నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగును నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా
నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించడి ప్రతి క్షణం. హల్లెలూయా. కొద్దిసేపు ఇంతవరకు పాటల ద్వారా పొందారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధికి వచ్చిన మనం 10 నిమిషాలు ప్రభు సన్నిధిలో మన అవసరాలను చెప్పుకుందాం. ప్రతి సమస్య ఆయనకి తెలుసు కనుక ఖాళీగా వచ్చిన మనము నిండు పత్తలుగా వెళ్ళటానికి ఆయన సహాయం చేయమని ఆయన దగ్గర సహాయం వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం 10 నిమిషాలు ప్రభు సన్నిధిలో. CH, Samuel, please pick up the call. CH, Samuel, please pick up the call. CH, ఇంకా రావాల్సిన బిడ్డలతో మీరు మాట్లాడండి, తీసుకురండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు మాతో ఉన్నందుకు, మాలో ఉన్నందుకు నీ వందనాలు స్తోత్రాలు. ఆరాధనలో పెడుతుండగా ప్రభావ మీరే స్పందించి నాయన బిడ్డల మానవులు మీరు ఆరగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని జరగబోయే సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నారు. నేను ఏస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి
ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నీచుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నీచుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధిస్తును నిన్నే. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివా స్తోత్రం, నిరాటమిచ్చి విమోచించినావే, మా రక్షణకర్త స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివా స్తోత్రం, నిరాటమిచ్చి విమోచించినావే, మా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగరుడా స్తోత్రం, మమ్ము కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మహాగరుడా స్తోత్రం, మమ్ము కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా. కీర్తన గ్రంథము
దావీదు గారు రాసిన కీర్తన గ్రంథము 148వ అధ్యాయము సమయలు బాబు చదివి వినిపిస్తాడు. మార్చి చదువుకుందాం. ఆఖరి వచనం మాత్రం మనం అందరం చదువుకుందాం. కీర్తన గ్రంథము 148వ అధ్యాయము చదివి వినిపిస్తాడు. దావీదు రాసిన 148వ కీర్తన మొదటి నుండి 13 వరకు మార్చి చదివి 14 అందరం కలిసి చదువు. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని స్థాయులుగా స్థిరపరిచి స్తంభములుగా ఆయన వాటికి కట్టడాలు ఆయన వాటి కట్టడలను నియమించెను. ఏది దాని దాన్ని అతిక్రమింపలేదు. భూమి మీద ఉన్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫానా. పర్వతములారా సమస్తమైన గుట్టలారా, ఫల వృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా పశువులారా నేలప్రాకు జీవరాశులారా రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవనులు కన్యకులు వృద్ధులు బాలురు అందరూ యెహోవాను స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమ్యాకాశంలో పైగానున్నది. అందరూ కలిసి చదువు. ఆయన తన ప్రజలకు ఒక స్వంతంలో నిశ్చయించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ ఆయన చెడ్డ చేరిన జనులకు ఇశ్రాయేలులకు ప్రఖ్యాతికరంగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. ఇదివరకు యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 26వ వచనం వరకు యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 26వ వచనం వరకు. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటి ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పింది వాళ్ళను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీ ప్రవక్తని వెతుకుతున్నాను, మా పితరులు ఈ పర్వతమును ఆరాధించింది కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లాడు, అమ్మ ఒక కాలం వస్తున్నది, ఆ కాలము నీ పర్వతం మీద యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపారు. నా మాట నమ్మము, మీరు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. రక్షణ యూదుల్లో నుండే కలుగుతున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చున్నది, ఇది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవలను. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము
8వ వచనం నుంచి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి 11వ వచనం వరకు నేను చదివి వినిపిస్తా. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు నేను చదివి వినిపిస్తా. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూస్తుండగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచగలని. వెంటనే నేను ఆత్మవశుడైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంతి పద్మరాగములను పోలినవాడు. మకరందము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని వారే కూర్చుండిరి. ఆ సింహాసనములోను మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికములు పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టుండెను. ఆ సింహాసనములకు మధ్య సింహాసనము చుట్టూ ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. మొదట జీవి సింహాసనము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటిది గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రేఖలు ఉండేను. అవి చుట్టూ రేఖల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు చెప్పుచు ఆస్థిరుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమ ఘనతయు కృతజ్ఞతలు కలుగునగా కని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆస్థిరుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావము పొందు అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆయన సింహాసనము ఎదుట వేసిరి. ఈ వాక్యము మన వినికిడిలో ఫలించుగాక. చెప్పండి, లేకపోతే వాక్యం దేవుని నామాన్ని వాళ్ళు శివాన్ని ఆత్మీయతలు మనకు దైవ వైపు చేయాలి. ఈ వీటిగా మనకి ఇచ్చిన అవకాశం ఉన్నారు. మరి ఈనాడు ఈ 2-3 నెలలు మనం ఎంతో ప్రయత్నమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నమ్ముకున్న మనకు ఎంతో అవకాశం ఇచ్చాడు. తను ఎక్కడ భద్రపరుచుకున్నాడు.
మరి ఇక్కడ కూడా అన్ని దేశాల్లో కూడా ఏ దేశం చూసినా తలకిందులుగానే ఉంది. మరి మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆయన మరి ఎంతో గొప్ప అవకాశం. మన గురువులు కూడా ఆయన లెక్కలు పదవులు వేసుకొని ఈ రీతిగా చదివించిన పొద్దున్నే ప్రార్థన జరుగుతుందని మనకి ఇచ్చిన అవకాశాన్ని వందనాలు. మరి ఇంకా మన వాళ్ళందరూ కూడా సరిగ్గి రావడానికి సిద్ధంగా ఉండేదిగా మనం పరిస్థితుల్లో ప్రార్థించాలి. అది ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి. అది ప్రభుత్వం తప్పకుండా ముందే వచ్చేయాలి, ప్రభుత్వాలు చూసేయాలి, మరి ప్రభు ఇంకా ధ్యానించేలాగా ప్రభుత్వం ఎదుగుతారు సమాజం ప్రభు అవకాశంలో సాక్షి అపురూప సౌందర్యమే బలపరచుచున్నది నన్ను, నేను తిరిగి చూడగా పోరాడుచున్నదు. అపురూప దర్శనమే బలపరచుచున్నది నన్ను, నేను తిరిగి చూడగా పోరాడుటకు. ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడిని మోయుట నా తుది నిర్ణయమే. ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడిని మోయుట నా తుది నిర్ణయమే. అనురాగాలు కురిపించే నీ ప్రేమ కలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నీ పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. హల్లెలూయా. మంచిది. వరకు వాటి ద్వారా నేను సమాజాన్ని పక్షున ఈ యొక్క సమయంలో చదవబడినటువంటి కీర్తన భాగాన్ని మనం ధ్యానము చేసుకుందాం. కీర్తనకారులు రచించినటువంటి వాస్తవంగా మనం చూసుకోవాలంటే రచయిత ఈ 40వ కీర్తనకి ఎవరు అన్నది కానీ అయినప్పటికీ రాయబడినటువంటి ఒక సందర్భాన్ని బట్టి ఉన్నటువంటి ఒక రాసినటువంటి విధానాన్ని పద్ధతులను బట్టి మనం గమనించినట్లయితే ఈ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తనగానే మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కీర్తనలో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తాం. ఏంటి అనగా దేవుణ్ణి స్తుతించడం. మొదట దేవుణ్ణి స్తుతించడం. దేవుణ్ణి కేవలము మానవుడు మాత్రమే స్తుతించేవాడైనా లేకపోతే ఏమి స్తుతిస్తున్నవి అన్న విషయాన్ని ఈ కీర్తనలో మనం చూస్తాం. మొదటిగా మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ సృష్టి యావత్తు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. మొదటి భాగంలో ఏంటనగా ఆకాశమందలి సమస్తమును దేవుణ్ణి స్తుతిస్తుంది. ఆకాశమందు సమస్తమును అంటే ఆకాశంలో ఉన్నటువంటి
నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, అలాగే ఆ యొక్క వాయువు, ఇవన్నీ కూడా సమస్తము కూడా ఏం చేసినట్టు దేవుణ్ణి స్తుతిస్తున్నవి. మొదటి ఆకాశ మండలి ఉన్న సమస్తము. రెండవది మనం చూస్తూ ఉన్నప్పుడు భూమిని మనం చూస్తూ ఉన్నాం. భూమి అందరి సమస్తం కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. భూమి అందరి సమస్తము, ఆకాశము అందరి సమస్తము, భూమి మీద ఉన్నటువంటి నదులు, సముద్రాలు, అలాగే సమస్త జలరాశులు, మాత్రమే కాక ఆకాశంలో భూమిలో వేలాడుతూ ఉన్నటువంటి, ఎగురుచూ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో పక్షులు అయినటువంటివి, అవి కూడా దేవుణ్ణి తీసుకున్నవి. ఇది రెండవ విషయం. మూడవదిగా మనం చూస్తే చివరి వారము, మూడవ వారము. ఇక్కడ మూడవ వారంగా మనం ఎందుకని అంటే 11వ మనం చూస్తే 12వ చరణం మనం చూస్తే యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలులు అందరూ యెహోవాను నామమును ఏం చేయాలి? స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. చివరి చట్టాలు కదా ఇవి, అనగా అందుకని 3. ఫస్ట్ భాగము ఆకాశము అందరి సమస్తము, రెండవది భూమి అందరి సమస్తము, భూమి మీద ఉన్న సమస్తము, ఆకాశము అనగా ఆకాశంలో ఉన్న సమస్త సూర్యచంద్ర నక్షత్రాలు, అలాగే ఆకాశము, వాయువు, అలాగే ఆకాశంలో ఎగురు పక్షులు, అలాగే భూమి మీద ఉన్నటువంటి జలరాశులు, అందరి వృక్షాలు, అంత కాక జలములలో త్రాగినటువంటి ఏవైనవి మత్స్యములు అనగా చేపలు, కదండి, ఎన్నో రకాలైనటువంటి చేపలు కదా. మనకు కొన్ని చేపల పేర్లే తెలుసు, కొన్ని చేపలు మంచడం. కానీ ఈ మధ్య నేను కొన్ని మంచి పేపర్లో వేశారు. ఆ బందర్లోని బీచ్లో ఒక పెద్ద టెక్ అంట, టెక్ చేప, ఆ చేప 3 టన్నుల బరువు కలిగిందంట. 50,000 రూపాయలు మాకు ఉంటుందని చెప్పేసి పేపర్లో కూడా వేసారు. అది చాలా ఎంత 3 టన్నుల బరువు అంటే చూడండి కదా. అంత బరువు కలిగిన చేపలు అవన్నీ కూడా ఏం చేస్తున్నాయంట? సముద్రాల్లో ఉండి ఏం చేస్తున్నాయి? దేవుని చేపలు, సమస్త జీవరాశులు ఏం చేస్తున్నాయంటే దేవుని స్తుతిస్తున్నాయి. ఎందుకని దేవుని అవన్నీ కూడా స్తుతిస్తున్నవి అంటే అవన్నీ కూడా దేవుని మాట ద్వారా, అవి ఆయన మాట పలుకుగా అవన్నీ కలిగినవి. అవన్నీ కూడా ఎలా కలిగినవి? దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞ ప్రకారం ఆ మాట ద్వారా కలిగినవి. నిరాకారంగా శూన్యంగా ఉన్నటువంటి సమస్తాన్ని దేవుడు వెలుగు కలుగునుగాక అని పలకగానే వెలుగు కలిగి ఉన్నది. లేదా దేవుని మాట పలికిట ద్వారా అవి సమస్తం కలిగి. కానీ మానవుడు దేవుని హస్తముల చేత రూపించబడిన వాడైనాడు. మనము మనకంటే ముందుగానే మనకేమి అవసరమో, ఏమి కావాలో వాటన్నిటిని కూడా దేవుడు ముందుగానే మనకు సిద్ధపరిచున్నాడు. మనకు కావాలి, ఆక్సిజన్ కావాలి, ఎలా వస్తుంది? వృక్షాలు ఉంటేనే, అవి వీస్తేనే కదా. కాబట్టి వాటన్నిటిని, ఈ శరీరం అనేది ప్రతి ఒక్క కాలానికి అనుకూలించబడేటువంటి దానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయా కాలాలను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకని తన స్వరూపంలో, తన పోలికలో మనం ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కాబట్టి అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, మనందరము కూడా ఏం చేయాలంటే ఆయన నామమును స్తుతించాలి. ఆయన మాట ద్వారా కలిగినటువంటి సమస్త జీవరాశులు ఏం చేస్తున్నారుగా ఆకాశ సూర్యచంద్ర నక్షత్రములు ఏం చేస్తారంటే దేవుని ఆజ్ఞ ప్రకారంగా అవి వాటి పనులను జరిగిస్తున్నవి. కానీ మానవుడు తన హస్తం ద్వారా రూపించబడిన మానవుడు మాత్రమే పరిపూర్ణంగా దేవుని స్తుతించలేకపోతూ ఉన్నాడు. అది దేవుడు బాధపడుతున్నాడు, అది దేవుడు చింతిస్తున్నాడు, అది దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. అయ్యో, నా బిడ్డలకి నేను సమస్తాన్ని సమకూర్చున్నాను, సమస్తాన్ని సిద్ధపడుతున్నాను,
వచ్చున్నాను. కానీ నా బిడ్డలు ఏం చేయబోతున్నారంటే నా మాట వినలేకపోతూ ఉన్నారే, నా మాటను అంగీకరించలేకపోతూ ఉన్నారే, నా నామను కనపరచలేకపోతూ ఉన్నారే, నా సంధానంలోకి రాలేకపోతూ ఉన్నారే, నా నామను స్తుతించలేకపోతూ ఉన్నారే, నా యొక్క సంధానంలో ప్రార్థించలేకపోతున్నారే అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ వేదన ఎవరు బట్టి అంటే సృష్టిని బట్టి కాదు, సృష్టిలో కలగజేసినటువంటి సమస్త యొక్క వాటిని బట్టి కాదు, కానీ తన హస్తం చేత రూపించుకున్నటువంటి నిన్ను నన్ను మనల్ని బట్టి ఆయన ఏం చేస్తానంటే చింతించువాడే ఉన్నాడు. అయితే ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు నా ఎదురు నువ్వు నా ఎదురుకు వస్తే నేను ఎందుకు ఆయన చింతిస్తున్నాడు? ఒకటి, నీవు ఆయనకు స్తుతించలేకపోతున్నావు అని, రెండవది ఏంటంటే ఆయన ఎదుకు రాకుండా ఆయన దూరంగా ఉండి జీవిస్తున్నావని, తన ఎందుకు తన మాట వినడం లేదని, రెండవది తన యొక్క మాట ప్రకారంగా ఆయనలో ముందుకు కొనసాగలేకపోతున్నామని ఆయన చింతిస్తున్నాడు. తన ఎదుకు మనం వస్తే ఆయన యొక్క మనము ఉన్నట్లయితే ఆయన మన ఎందు ఆనందించువాడై ఆయన మన ఎందు ఆనందించినాడు, సంతోషించువాడే అన్నాడు. కీర్తనకారుడు ఆ విషయాన్ని సత్యాన్ని తెలియజేస్తున్నాడు. అందుకని అంటాడు, ఇదిగో సర్వ జనులారా ఏం చేయాలంటే చప్పట్లు కొడుతూ ఏం చేయాలంటే నన్ను స్తుతించండి, నాకు కనపరచండి. ఈ కీర్తనకారుడు అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎవరండి ఇప్పుడు ఎవరు స్తుతించాలంట? యవనులు, చూడండి, యవనులు, కన్యకలు. కన్యకలు అంటే ఎవరు? వివాహము కానివారు, యవనస్తులైనటువంటి వారు, బలము కలిగినటువంటి వారు, శక్తి కలిగినటువంటి వారు. ఇప్పుడు బలం కలిగిన శక్తి కలిగినటువంటి ఎవరిని ఏం చేస్తాడు? దేవుని ఎదుగు రాకుండా నా యవనము నా బలం అని చెప్పేస్తానని ఏం చేస్తారంటే వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు నా జీవితము నా ఇష్టం అన్నటువంటి విధానం ఏం చేస్తారంటే ప్రవర్తిస్తున్నారు. పురుషులను ఉద్దేశించి యవనులు అంటున్నాడు. రెండవది స్త్రీలను ఉద్దేశించి కన్యకలు అంటున్నాడు. వివాహం కానిటువంటి వారు వీరు. తర్వాత వివాహమై కొనసాగుతున్నటువంటి జీవితంలో కొనసాగుతున్నటువంటి వారి జీవితాలు మనం చూస్తే వృద్ధులు. ఎవరైనా వారు వృద్ధాప్యము అనగా వారు పిల్లలు కలిగి మళ్ళా వారి పిల్లలు కలిగినప్పుడు వారి వయస్సు పెరుగుతున్న కొలది వారు ఏమంటున్నా అంటే వృద్ధులైనటువంటి వారు కూడా ఏం చేయాలంట? దేవునిని స్తుతించాలి. ఎవరు స్తుతించాలి? కన్యకలు స్తుతించాలి, వృద్ధులు స్తుతించాలి. అంత మాత్రం సరిపోతుందండి? అంతమాత్రం సరిపోతుందా? ఏంటి? బాలురైనటువంటి వారు, చిన్న బిడ్డలైనటువంటి వారు, చిన్న బిడ్డల సహితము కూడా దేవుని ఏం చేయాలంటే స్తుతించేవారు ఉండాలి. చిన్నతనం నుండి వారు దేవుడిని స్తుతించేవారు ఉండాలంటే వారికి ఏం చేయాలంటే దేవునికి భయభక్తుల వరకు మనము నేర్పించేవారు ఉండాలి. జ్ఞాని సొలొమోను అంటున్నాడు, బాలుడు నడువ త్రోవను వారికి నేర్పము, వాడు గతవాడైనప్పుడు దాని నుండి బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు. బాల్య దినాలలోనే మనము నేర్పాలంట. నేటి దినాల్లో మనం చూస్తున్నప్పుడు కరోనా వైరస్ యొక్క విధానాన్ని బట్టి అంటూ ఉన్నారు, అయ్యా వృద్ధులైనటువంటి వారు ఆలయాలలోనికి ప్రవేశం అనేది చేయదు, బాలులైనటువంటి వారికి ఆలయాల్లో ఏం చేయదు, ప్రవేశం అనేది కలిగినవద్దు, నిషేధించండి వారిని అంటున్నారు. కానీ నేను వాక్యం తెలియజేసుకున్నది, ఆయన సమస్తమును కలగజేసిన వాడు ఆయన ఉన్నాడు. సూర్య చంద్ర నక్షత్రములను ఆయన కలగజేస్తున్న వాడు అయినాడు. ఈ రోజున అంటూ ఉన్నారు, అనేక మంది దేవాలయాలు మూతపడినటువంటిగా మనం చూస్తూ ఉన్నా. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను సమస్తమును కలగజేసిన వాడైనాను, సూర్యుని చంద్ర నక్షత్రములను కలగజేసిన వాడును నేను అయినాను, నేను ఆజ్ఞాపించగా అవి కలిగి ఉన్నవి. ఈ రోజున సూర్యగ్రహణము అంట, ఈ గ్రహణము మంచిది కాదంట. ఏంటండి? మంచిది కాదు. అందుకని ఏం చేయాలంట? ఆలయ గర్భములు ఏం చేయాలంట? మూసివేసి ఉండాలి.
దేవుని వాక్యము తెలియజేస్తున్నది. అంటే ఏమిటో తెలుసా? చీకటి అనేది లోకమునకు పాపమునకు సాదృశ్యమై ఉన్నది. వెలుగు అనేది ఆయనకు సాదృశ్యం, దేవునికి సాదృశ్యమై ఉంది. వెలుగు అనేది పరిశుద్ధతకు సదృశ్యమైనది. మానవుడి జీవితము చీకటి యొక్క ఆ విధానాలు అనేవి తొలగించబడి దేవునిక సూర్య ప్రకాశము చేత మానవుడు ప్రకాశిస్తూ ఏం చేయాలంటే ఆయన్ను స్తుతించువాడై ఉండాలి. అప్పుడు మనకు ఈ గ్రహాలు ఇవన్నీ కూడా ఆయనే కలగజేసినాడు కాబట్టి ఇవి మనల్ని ఏమి కూడా చేయగలము. ఎందుకని అంటే మనము ఆయన కుమారులమైనాము, ఆయన చేత రూపించబడిన వారమైనా, ఆయన హస్తం చేత రూపించబడిన వారమైనాము, ఆయన బిడ్డలమై ఉన్నాము. కనుక ఆయన కాపుదలలో ఆయన ఆజ్ఞాపించకుండా ఏది కూడా శాసించబడదు. సృష్టిలో ప్రతిది కూడా దేవుని ఆజ్ఞ ప్రకారంగా కాలగతులు అనేవి జరుగుతున్నాయి అని మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. అలా జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేయాలంటే ఆయన్ను స్తుతించవలసిన వారమైనాము. దేవుని కార్యలేఖనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ 3 విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు చివరిగా ఆయన తెలియజేసిన 14వ వచనంలో అదేమని, ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించినాడు, అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలులకు ప్రఖ్యాతికరముగాను ఉన్నది. యెహోవాను ఒక రక్షణ శృంగము, ఒక రక్షణ భాగము ఆయన నీకు అనుగ్రహించినాడు. ఒక రక్షణ వస్త్రము నీకు ధరింపజేస్తున్నాడు. ఆ వస్త్రము నీకు ఏం చేస్తుందంటే నీ జీవితానికి గొప్ప విలువను కలగజేస్తూ ఉన్నది, గొప్ప యోగ్యతను కలగజేస్తుంది, ఇది హెచ్చిస్తూ ఉన్నది. ఒక శృంగం ఏం చేస్తుందగా తన నామము నీ జీవితానికి ఏం చేస్తుంటే హెచ్చుప్ప దేవుని కీర్తనకారుడు మనం తెలియజేసినటువంటి విధానంలో ఆయన బిడ్డలుగా మనము ఆయన ఎంతవరకు స్తుతిస్తున్నాం. ఆయన మన ద్వారా హెచ్చించబడాలి. ఏంటి రక్షణ వస్త్రమును పొందుకున్న మనము మన ద్వారా ఏం చేయబడాలి? ఆయన నామము హెచ్చించబడాలి, ఆయన నామం కనపరచబడాలి, ఆయన నామం కీర్తించబడాలి. ఇట్లా తెలియజేస్తున్నాడు. ప్రఖ్యాతికరముగా ఉన్నది. ఏం కలగాలండి? ఖ్యాతికరంగా ప్రజలందరి కనపరచలేదుగా ఓడించదగినదిగా ఆయన నామం ఉండాలని ఆయన ఇక్కడ మనం అటు విధానంలో ఆయన స్థుతిస్తూ ఆయన కనపరచాలని ఈ కీర్తనగా తెలియజేస్తాడు. తర్వాత మనము చదువుకున్నటువంటి లేఖన భాగాలను చూస్తూ ఉన్నప్పుడు యోహాను శుభవార్త మనం చూస్తూ ఉన్నట్లయితే ఇది కీర్తన ఆరాధన కదా మనం చూస్తున్నాం. ఆయన స్థుతించాలి అనగా ఈ దినమందు మన అంశము అదే ఉన్నది. ఏమిటి అనగా మన అంశము జనుల విశ్వాస ఉత్సాహము, జనుల యొక్క విశ్వాస ఉత్సాహము. ఆయన విశ్వాసం ఉంచి ఆయన రక్షణ పొందుకున్నటువంటి బిడ్డలకు ఆ శృంగము, ఆ నామమును కలిగినటువంటి బిడ్డల్లో ఏముంటుంది? స్తుతి అనేటువంటి నాదము కలిగి ఉత్సాహించేవారై ఉంటారు, సంతోషించేవారై ఉంటారు. అందుకే యెహోవాను స్తుతించండి. ఎవరు చెబుతారు అంటే ఆ స్తుతి ఎవరు చెబుతారు? ఆయన నామం కలిగిన వారా? ఏమండి, ఎవరు ఆయన ఎంత సంతోషిస్తారు? దేవుని సన్నిధి ఎవరికి సంతోషము, ఎవరికి ఆనందము? ఆయన నామం కలిగిన వారు, ఆయన నామం ఎందరైతే కలిగి ఉన్నారో, ఎందరైతే తన బిడ్డలుగా పిలువబడుతున్నారో వారందరి జీవితాల్లో ఏముంటుంది? ఉత్సాహము, సంతోషం అనేది ఉంటుంది. అందుకని ఇక్కడ యోహాను శుభవార్తలు మనం చూస్తూ ఉన్నప్పుడు
3 విషయాలు కూడా నేను తెలియజేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి భాగము 4వ అధ్యాయంలో 16వ వచనం నుండి 26వ వచనం అనుకున్నటువంటి వాక్య భాగం మనం చదివినాము. ఇక్కడ మొదటి భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమని తెలియజేస్తాడుగా, ఈ లోకం యొక్క వ్యవస్థ ఎలా ఉన్నది, ఈ లోకం యొక్క తీరు ఎలా ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే వివాహ వ్యవస్థ అనేది బొత్తిగా పాడైపోయినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాము. ఏమండి, వివాహ వ్యవస్థ ఏమైందంట, పాడైపోయినటువంటి పరిస్థితి అంట కదండి. సమరీ స్త్రీ యొక్క జీవితంలో వివాహ వ్యవస్థ యొక్క విధానానికి ఏమి లేదు అంటే, వివాహము నాకు పరిశుద్ధత లేదు. వివాహ వ్యవస్థ యొక్క విధానము అనేక నేటి దినాల్లో కూడా ఎలా ఉంటుంది అనగా, ఈ యొక్క ఫోన్లు వచ్చిన తర్వాత, ఈ ఫేస్బుక్ ఇవన్నీ యూట్యూబ్లు వచ్చిన తర్వాత టిక్టాక్లని ఇవన్నీ అని చెప్పేసి అన్ని జనాలు ఏం చేస్తారంటే అనేక రీతిలో పాడైపోతున్నారు కదా. ఒక అగ్గిపెట్టి ఉందనుకోండి, అగ్గిపెట్టి దేనికి ఉపయోగిస్తాము, దేనికి ఉపయోగిస్తాం చెప్పండి, దేనికి పడితే దానికి ఉపయోగిస్తారా? చెత్తను నిర్మూలించాలంటే ఏం చేస్తామంటే అగ్గిపెట్టిన ఉపయోగిస్తాం, అగ్ని రాజేస్తామంట, అంతేనా? వంట చేయబడాలి అంటే ఏం చేస్తాం మనం? ఒక వంట రుచికరమైన వంటని తయారు చేయబడాలంటే అక్కడ ఏం కావాలి? అక్కడ అగ్గిపెట్టి అనేది ఉపయోగిస్తాం. ఏదైనా ఒక అగ్గి అనేది, ఒక గ్యాస్ పై అనుకోండి, ఏం వాడతాం మనము? లైటర్ వాడతా, లైటర్ వాడతాం. ఆ లైట్ అయినా కానీ అది కూడా అగ్గే, దానిలో ఏముంటుంది? అగ్ని సంబంధించినటువంటి రాళ్ళు ఉంటవి. ఆ రాయిలు ఏం చేస్తుంది, అలా మనం కొట్టినప్పుడు ఆ రెండు కూడా టచ్ అవుతాయి లోపల, ఆ రెండు తగిలినప్పుడు ఏమవుతుందంట, నిప్పు అనేది వస్తుంది. ఆ రాయిలు లేకోకుండా, ఆ పౌడర్ దానిలో లేకోకుండా నిప్పు అనేది రాదు కదా. ఏదైనా సరే ఒక అగ్గి అనేది మనం ఉపయోగించామంటే, దాన్ని వెలిగించామంటే దేని కొరకు అంటే అది ప్రయోజనకరంగా ఉంటాడు మనకు, ఒకటి. రెండవది వ్యర్థమైన దాన్ని కాల్చివేయడానికి, దహించివేయడానికి. అలాగే మానవుని యొక్క జీవిత విధానంలో ఒక వస్తువు అనేది, ఒక పరికరం అనేది దేవుడు అనుగ్రహించాడంటే దేని కొరకు ఆయన ఇచ్చాడు అంటే, మానవుని యొక్క జీవితంలో ఫోన్ అనేది మనకు అనుగ్రహించబడింది. అంటే దేనికి అనుగ్రహించబడింది? మనము ఇతరులతో మాట్లాడడానికి. ఆ మాట్లాడే విధానం ఎలా ఉండాలి? క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా అంటే ఉప్పు యొక్క సారము కలిగిందై ఉండాలి. ఉప్పు సారం కలిగిందై, సారవంతమైనటువంటిదై ఉండాలి. ఇతరులకు మేలుకరమైనదిగా ఉండాలి. కానీ ఫోన్లలో మాట్లాడితే ఏమైపోతాయండి? అగ్గి పొలలాగా మండిపోతాయి. కుటుంబాలు, జీవితాలు అగ్గి పొలలా మండిపోతూ ఉంటుంది. ఫోన్ ఇచ్చింది దేవుడు ఎందుకంటే మేలుకరమైన విషయాలు మాట్లాడుకోవడానికి. కానీ లేని ఫోన్ ఎన్ని మాట్లాడుకొని కుటుంబాలకి ఇంటి గురించి, ఆ ఇంటి గురించి చెప్పుకొని మళ్ళీ అక్క నేను ఇలా అన్నానని, బెదరు ఇలా అన్నానని నువ్వు చెప్పమని చదువుతావు. మళ్ళీ వెళ్ళాల్సిన వెళ్ళిపోయింది. అక్కడ అగిపోలా మంట రగిలిపోనే కదండి. ఎవరి వీళ్ళ యొక్క జీవిత విధానాల్లో కూడా ఎవరొస్తున్నటువంటి వారు దేనికి ఎలా వాడుతూ ఉన్నారు? అగిపోలు ఉందని చెప్పేసారని వెలిగించి ఇలా పెట్టుకుంటామండి, చేయి పెడతావు ఇలాగా. ఏవైతే చెయ్యి కాలుతుంది కదా, కాల్చుకుంటా. ఈ అగ్గిపొలలో అయితే మనకి ఎలిగిస్తే పట్టుబడి చేయగలుగుతానండి. మనం ఏం చేస్తామంటే గ్రహింపగలిగినటువంటి వారిగా ఉండి ఎలిగించడమే. కానీ
అగ్గిపుల్ల కంటే మహా భయంకరమైనటువంటి ఆ విపత్తును మనం కలగజేస్తూ ఉంటాం మాటల ద్వారా, పనుల ద్వారా. అటు విధానంలో ఏమైపోతుందంటే వివాహ వ్యవస్థ అనేది ఏమైపోతుంది నేను తినాలంటే పాడైపోతుంది, భద్రమైపోతుంది. వివాహానికి ముందుగా పెద్దలైనటువంటి వారు చూస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకున్న తర్వాత ఒకరినొకరు ఏం చేస్తారు, ఇంటిగా ఎంగేజ్మెంట్ పెట్టుకుంటారు. కొద్ది దినాలకి వివాహం అనుకున్నటువంటి సమయాల్లో, తరుణాల్లో మీరేం చేస్తారు, ఒకరినొకరు ఇంకా సంభాషణ చేసుకుంటూ ఫోన్ నెంబర్లు ఒకరినొకరు తీసుకొని ఏం చేస్తారంటే ఈయన ఏం చేస్తాడు ఇవన్నీ చెప్తూ ఉంటాడు, ఆమె ఏం చేస్తాడు ఇవన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే నిదానం ఏమైందంటే గొప్ప గొప్ప వెలుగు అనేది, అగ్ని అనేది, మంట అనేది జీవితాల్లో ఒకరి మీద ఒకరికి ఉండవలసిన నమ్మకాలు అనేవి కోల్పోతూ ఉంటారు. జీవితాల్లో ఒక పెద్దలుగా వారు సమకూర్చబడడానికి అంగీకరించబడినట్టుగా ఉన్నప్పటికీ వీరి యొక్క మాటల యొక్క విధానాన్ని బట్టి వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉంటుంది. కొన్ని దినాలకి వివాహం మామూలుగా సత్పరంగా జరిగినా కానీ తర్వాత కొన్ని దినాలకి కొన్ని సంవత్సరాలకి ఏమవుతుందనగా వారి జీవితాలు ఎడబాటు. ఎందుకని అంటే వారు వివాహానికి ముందుగా వారు మాట్లాడుకొని సంభాషణ చేసుకొని ఒకరినొకరు వారు తెలియజేసుకున్నటువంటి ఆ తీరు పద్ధతిని బట్టి ఏమవుతుందంటే వారి జీవితాలు ఏమవుతుందంటే ఎడబాటు, పతనైపోతున్న కుటుంబం. వారు ఎవరినో కలిగి ఉంటారు, ఎవరు ఇష్టపడిన అక్కరుడు ఎవరిని ఇష్టపడతాడు, ఈ యొక్క కుమార్తె ఎవరినో ఇష్టపడి ఉంటారు. అవన్నీ కూడా ఏం చేస్తారు మీరు అటు విధానాల్లో కుటుంబ వ్యవస్థలో ఉంది. అదే రీతిగా వివాహమైన వారు సైతం కూడా ఏం చేస్తూ ఉన్నారంటే వారి జీవితాలలో వారు చూసినటువంటి లేదా వారు చేస్తున్నటువంటి తమ భర్తలు కూడా అనేక మంది తన భర్త బాగోలేదనో, అందంగా లేదనో, ఎవరో అందంగా ఉన్నారనో, లేకపోతే తన భార్య అందంగా లేదనో, మరొక స్త్రీ అందంగా ఉందనో, ఈ రీతిగా ఆకర్షణకరమైనటువంటి లోకంలో ఆకర్షణకరమైన వాటి వైపు త్రిప్పబడుతూ ఏం చేస్తారంటే జీవిత విధానాన్ని, వివాహ యొక్క పరిశుద్ధతను ఏం చేస్తారంటే నేటి సమాజము పాడు చేస్తున్నటువంటి విధానాన్ని మనము అదే ఇక్కడ మనం చదువుతున్నట్టుగా యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సమరయ జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు సమరయ స్త్రీ యొక్క జీవిత విధానంలో వివాహ వ్యవస్థ పరిశుద్ధమైందా అపరిశుద్ధకరంగా మార్చబడిందా అని మనం చూస్తే తన జీవితంలో తన పెరిమిటి లేడు, కానీ 5 ఉన్నారు. 5 మాత్రమే కదంట, మరొక అతను ఇంట్లో ఉన్నాడు. 5 చేసుకుంది, కానీ 5 తన పెరిమిట్లు కాదు. పెరిమిట్లుగా ఉన్నారే కానీ పెరిమిట్లు కాదు. వారు 5 వెళ్ళిపోయారు, మరొకరు ఉన్నారు. 6 నుంచి ఎక్కడ ఒప్పుకుంటుంది అన్న విషయం మనం చూస్తే యేసు ప్రత్యక్షమై యేసు ఆమె ఎద్దుకు వచ్చినప్పుడు ఆమె స్థితి, ఆమె ఎంత తన వివాహము అనేది అన్ని విషయాల్లో ఘనమైనది, వివాహం అనేది పరిశుద్ధమైనది. ఒక పురుషుడికి ఒక స్త్రీ ఒక కన్యక భార్య ఉండాలి. పురుషునికి ఒక స్త్రీ ఉండాలి, స్త్రీకి ఒక పురుషుడే ఉండాలి భర్తగా. అంతేగాని ఇక్కడ ఇంకో ఊరు అలాగా ఎంత మాత్రం ఉండటానికి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. ఒకవేళ ఆ యొక్క పురుషుడు మరొక స్త్రీని వివాహము చేసుకోవాలి అంటే అతను చేసినటువంటి ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ తను తప్పిదము చేస్తూ పట్టుబడిన వాడే ఉండాలి. పట్టబడకుండా విడుదల పొందడానికి ఆ స్త్రీ నుండి విడాకులు పొందుకోవడానికి అతడు అర్హుడు కాదు, లేదా ఆ స్త్రీ అర్హురాలు కాదు. వారు పట్టబడిన వారే ఉండాలి. అప్పుడు వారు ప్రభుత్వ
విధానం ద్వారా వారు ఏం చేయబడాలంటే ఏం చేయబడాలండి? కోర్టు ద్వారా ఏం చేయబడాలి? వారు విడాకులు అనేవి కోరుకున్నవారు. తర్వాత లేదా ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ మరొకరు చేసుకోవాలంటే ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ ఏమవ్వాలి? మరణించిన వారే ఉండాలి. వివాహం 5 సంవత్సరాలకి పిల్లల నుండి తర్వాత ఏదో రీతిగా ఒకవేళ మరణించారనుకోండి, ఆ మరణించినప్పుడు వారికి ఆదరణ కొరకు ఏం చేయాలంటే మరొకరిని చేసుకున్నా బ్రతికుండగా చేసుకోవడానికి ఏలేదు. బ్రతికుండగా నువ్వు చేసుకోవాలి అంటే ఆ స్త్రీని విడిచిపెట్టి ఆ స్త్రీని కానీ ఆ పురుషుల్లో కానీ ఏం చేయాలి? నీవు పట్టుకోవాలి. తప్పిదము చేసుకుంటుగా పట్టుకున్నప్పుడు ఏం చేయబడాలి? ఆ యొక్క విడాకులు పొందుకోవడానికి నేను వాక్యం తెలియజేసిన. కానీ ఈ స్త్రీ అలా కాదు. ఈ సమాజ స్త్రీ ఏం చేస్తుందంటే తను వ్యభిచారము చేస్తుంది. అనగా ఒక్కరే కాదు, ఇద్దరు కాదు, తనకి ఇష్టానుసారమైన జీవితం నేను కొనసాగిస్తూ ఉన్నది. అందుకని మొదట వివాహ ద్వారా పాడు చేయబడినట్టుగా ఆ పాడు చేయబడి వ్యవస్థలో దేవుడు అపరిశుద్ధపరచబడినటువంటి ఆ స్త్రీ ద్వారా పరిశుద్ధపరచబడేటువంటి మార్పులను ఆయన కనపరుస్తూ ఉన్నాడు. అందుకు దేవునామముకి ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. దేవునామ స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాడిపోయినటువంటి ఆ స్త్రీ ద్వారానే మళ్ళా దేవుడు ఆ వివాహ వ్యవస్థను ఏం చేస్తాడంటే పరిశుద్ధ పరుస్తున్నాడు. ఎలాని మనం చూస్తూ ఉన్నప్పుడు 16వ వచనంలో మరొకసారి మనం చదువుతున్నట్లయితే యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఎక్కడికి? ఏంటి? యాకోబు బావి దగ్గర ఇక సంభాషణ మనం చూస్తూ ఉన్నాము. యేసు ఆ బావి ఎందుకు వచ్చినాడు? నీళ్ళ కొరకు కదండి. యేసు మధ్యాహ్న సమయం అందు ఆ యొక్క స్త్రీ ఎవరు తిరగరు, ఎవరికి నేను కనబడను, కాబట్టి ఎవరు తిరగని సమయంలో నేను వెళ్ళి నీరు తెచ్చుకోవాలని అనుకుని వచ్చింది మధ్యాహ్న సమయంలో ఆ బావి దగ్గరికి. కానీ అదే సమయంలో యేసు ఆ బావి ఎందుకు నీళ్ళ కొరకు ఆమె నీళ్ళ కొరకు వచ్చినది బావి దగ్గరికి. ఆ యేసు కూడా నీళ్ళ కొరకు వచ్చినాడు. ఇక్కడ ఇద్దరు కూడా ఒకే విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీరు నీళ్ళ కొరకు. కానీ పాడైపోయినటువంటి బావి నేను బాగు చేసి ఆ యొక్క పాడైపోయిన పుత్రులను తీసివేసి ఒక నూతనమైన వ్యక్తిని నూతనమైన జలాలతో ఆ యొక్క వ్యక్తిని నింపడానికి ఆయన అక్కడ ఆ యొక్క జీవితంలో జరిగించిన కార్యం అన్నట్లా చూస్తుంది. ఈమె యేసు భౌతికమైనటువంటి దాహమును మరి అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో ఉన్నటువంటి ఆమె ఆధ్యాత్మిక పాడైపోయినటువంటి పతనమైపోతున్న జీవితం కలిగినటువంటి ఆమె యొక్క జీవితంలో పాడు అనేటువంటి దాన్ని విడిచి ఆమె యొక్క జీవితాన్ని బాగుపరిచినటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సందర్భాన్ని అంతటి కూడా ఆ 14 విషయాల్లో బయట వచ్చినండి ఆ విషయాన్ని అంతటి కూడా మనం చదువుతాము. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, అమ్మా ఎదుగు నువ్వేం చేయాలంటే నీ పెనిమిటిని తీసుకొని. అప్పుడు ఆమె గొప్ప చక్కగా సమాధానం ఇస్తూ ఉన్నది. ఏమని సమాధానం ఇస్తుందన్నా చదవండి ఒకసారి 17వ వచనము. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. ఏంటమ్మా ఏమని చెప్తుంది ఆ స్త్రీ యేసుతో? ఏం చెప్తుంది? ఇప్పుడు పెనిమిటి ఉన్నాడు నేను అసలు పెనిమిటిని విడిచిపెట్టేసింది, భర్తను విడిచిపెట్టేసింది. కానీ తన కానటువంటి వార్త తిరుగుతుంది. తన కాని వార్త సహవాసం కలిగి జీవిస్తూ ఉంది.
తన కాని వారితో చైనిస్తూ ఉన్నది. అందుకనేమి నాకు పెరుగుతున్నాడు అని ధైర్యంగా చెప్పబోతుంది. తన భర్తను విడిచిపెట్టింది కాబట్టి ఆమె నా భర్త ఉన్నాడు అని చెప్పబోతుంది. కానీ యేసు అంటున్నాడు, మనం చెప్పిన మాట సరి, నీకు 5 చదువు తడుతున్నా. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నేను చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు నుండి, నీకు 5 పెనిమిట్లుండి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పింది. ఏం చెప్పిందివా? సత్యమే. ఇప్పుడు ఉన్నవాడు కూడా 5 కాకుండా ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి వాడు, ఇప్పుడున్నటువంటి ఇప్పుడు నువ్వు నేల ఎదుగు వచ్చావు. ఇప్పుడు నేల ఎదుగు వచ్చేటువంటి సమయంలో నీ గృహంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా నీ వాడు కాడు. నువ్వు సత్యమే చెప్పావు. సత్యమే ఒప్పుకుంటుంది. వాస్తవాన్ని ఏం చేస్తున్నాండి? వివాహ వ్యవస్థ అనేది పరిశుద్ధమైనటువంటి వివాహ వ్యవస్థ తద్వారా పాడైపోయాడుగా. ఆ పాడైపోయిన వ్యవస్థను ఏం చేస్తాడంటే ఆయన ఏం చేస్తున్నాడు? దాన్ని సరి చేస్తూ తన పాడైపోయిన జీవిత విధానాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు బాగుపరుస్తున్నాడు. ఎలాగో అంటే ఒప్పుకొనుట ద్వారా, తప్పిదమును ఒప్పుకొనుట ద్వారా సరి చేయబడుతూ ఉన్నది. తప్పును ఒప్పుకొనుట ద్వారా చక్కబరచబడుతూ ఉంటుంది. వెంటనే మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ యొక్క వచనాల్లో మనం ధ్యానం చేసినట్లయితే ఒకసారి చదవండి తిరిగి. ఆ స్త్రీ నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. వెంటనే ఈ సమరయ స్త్రీలో ఏం గ్రహించగలిగిందండి? అమ్మో, ఈయన సామాన్యమైనటువంటి ప్రవక్తలుగా జరగబోయినవి జరుగుతున్నవి తెలియచేసేటువంటి వాడు ప్రవక్త. అయ్యా నువ్వు ప్రవక్త అని జరిగిపోయినటువంటి నా జీవితంలో ఏమి జరిగిందో, ఇప్పుడు ఏమి జరుగుతున్నదో కూడా నువ్వు తెలియజేస్తున్నావు. నువ్వు సామాన్య కదయా, నువ్వు ప్రవక్త అని నేను గ్రహిస్తూ ఉన్నాను. ఈయన దేవుని ప్రతినిధి అయి ఉన్నాడు. ఒక జీవిత వ్యవస్థ పాడైపోయినటువంటి ఒక స్త్రీ తన జీవితంలో ఏం గ్రహించగలిగినటువంటి ఆమె అన్నది దేవుని ప్రతినిధి యొక్క విధానమును ఆమె చూసి ఆమె ఏం చేస్తుందంటే తన సత్యమును, తన యథార్థతను ఏం చేస్తుండగా ఒప్పుకుంటూ ఉన్నది. తన జీవితాన్ని సరి చేసుకుంటూ ఉంది. మనము మన జీవితాలను దేవుని ఏం చేయాలక సరి చేసుకునవలసిన వాళ్ళైనా సరి చేసుకుని ఏం కలుగుతుంది అదేంటంటే సరి చేసుకుంట ద్వారా, ఒప్పుకుంట ద్వారా మన జీవితంలో ఆనందం కలుగుతుంది, మన జీవితంలో నెమ్మది కలుగుతుంది. అప్పటి వరకు తన జీవితంలో నెమ్మది లేదు, అప్పటి వరకు తన జీవితంలో సమాధానం లేదు. ఇప్పుడు ఏం కలుగుతుంది తెలుసా? ఆమె అంటుంది, అయ్యా ఆరాధించే కాలం ఒకటి ఉన్నది అంటే, అయ్యా ఇదిగో మేము మా పితరులైతే ఈ కొండ మీద పర్వతాల మీద ఆరాధన చేశారు, ఇదిగో మా తెలుసు మేము ఏదో ఆరాధన చేసుకున్నాము. అయితే మీరు మీకు తెలుసు దాన్ని ఆరాధన గురించి అక్కడ మాట్లాడుతుంది కదా, ఆరాధన గురించి మాట్లాడుతుంది. అయితే ఆయన అంటున్నాడు, అమ్మా ఎప్పుడు రావటం కాదు, నాకు ఇప్పుడే వచ్చినది ఆయన ఆరాధించేటప్పుడు. ఎలాగంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించేటువంటి వారు. అంటే దేవుని ఆరాధించే వారు ఇలాంటి వారు ఉండాలి, హృదయ పరిశోధన కలిగినటువంటి వారై, హృదయ పరివర్తన కలిగినటువంటి వారై ఆయన ఆరాధించాలి అని దేవుడు కోరుతుంది. అంటే ఎలా ఆరాధన చేయాలి? హృదయ పరిశుద్ధత, హృదయ పరివర్తన. పరిశుద్ధత అనేది
మొదట ఆ స్త్రీలో మనం పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. సత్యం అనేది తన నిజ స్థితిని ఒప్పుకోవడం ద్వారా ఆమె ఏం చేయబడింది అనగా పరిశుద్ధత పరచబడినటువంటి ఆమె. రెండవది పరివర్తన. అయ్యో నా జీవితంలో ఉన్నది ఇదిగో నిన్ను రక్షించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను అని తన ప్రవర్తనను సరి చేసుకున్నట. ఆత్మతోనూ సత్యముతోనూ అసత్యముతో కాదు. ఈ స్త్రీ అందుకనే తన హృదయ అంతరం యొక్క పరిశుద్ధతతోనూ పరివర్తనతోనూ ఆయన ఏం చేస్తుందంటే ఆరాధించడానికి ఆమె ఇష్టపడినటువంటి ఆమెగా. అలా ఆరాధించడానికి ఇష్టపడినటువంటి ఆ స్త్రీ జీవితంలో ఎలా ఉన్నది అంటే ఆనందంతో సంతోషంతో ఏం చేస్తుందిగా గంతులు వేస్తుంది కదా. తన మాత్రమే ఆనందాన్ని పొందుకోవడం కాదు, ఇతరులకి చెప్పాలనే ఆర్భాటం కలిగి ఉంది, ఉత్సాహం కలిగి ఉంది. తను పొందుకున్నటువంటి విషయాన్ని ఎక్కువ వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒకసారి మనం చదువుతాము. చదువున ఒకసారి యొక్క వచనాల్లో 24వ వచనం ఒకసారి చదువు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా ఆమె ఏమనుకుంటుంది? అయ్యా ఈయన ప్రవక్త అనుకుంటుంది. దేవునికి మానవునికి ఒక మధ్యవర్తిగా ఉన్నటువంటి ఒక ప్రవక్త ప్రతినిధి, దేవుని యొక్క ప్రతినిధి అయి ఉన్నాడు అనుకుంటుంది. ఆయనే దేవుడు అయి ఉన్నాడు, ఆయనే రక్షకుడు అయినాడు, ఆయనే ప్రభువు అయినాడు, ఆయననే బాలకుడు ఆయన అయినాడు అని చెప్పేసానని ఆమె గుర్తించలేదు. కానీ ఆమె ప్రవక్తని గుర్తించింది. అయితే యేసు ఆమెతో అంటున్నాడు, ఆమెకున్న ఆశను, ఆమెకున్నటువంటి మనసులో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని, ఆ భావమును దేవుడు గుర్తించిన వాడే అంటున్నాడు. అమ్మా ఇదిగో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఆత్మ అయినాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తున్నారు. అయితే మెస్సీ అనేటువంటి ఆయన వస్తాడు అని అనుకుంటున్నావు కదా, ఇదిగో ఆయన వచ్చినాడు నేనే అనేసి. ఇంకెంత సంతోషం అండి, ఇంకెంత ఆనందం. ఎప్పుడో మెస్సీ వస్తాడు అని చెప్పేసి చెప్పండి మాట ఆ విన్నది. వస్తాడు వస్తాడు వస్తాడు, వస్తే నా జీవితాన్ని మారుస్తాడు, నా బ్రతుకును మారుస్తాడు, నన్ను పరిశుద్ధంగా చేస్తాడు, నన్ను పవిత్రపరుస్తాడు అని చెప్పేసి తన ఆశ, తన కోరిక తన ఎదుటే తెరచూడి ఉండగా, ఆయన ఏంటి ఆయన ఉండగా ఆమెకి ఎంత ఆనందం. ఆయన చూడంగానే ఒకసారి వచ్చిన వాళ్ళని చూస్తే తెలుగు నా వచ్చాన్ని ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్నా నేనే ఆయనను ఆమెతో చెప్పను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుతూ చూసి ఆశ్చర్యపడి వచ్చినాల్లో దానికి సమీకాలు ఒకటి ఇవిలో ఏం కలిగింది? నేనే అమ్మసే. తర్వాత మనం చూస్తే ఈ మధ్యలో కొంత వ్యతిరేకత అనేది మనం చూస్తాము. ఆ శిష్యులైనటువంటి వారు వచ్చి ఒక వ్యత్యాసమైన కలమైనటువంటి ఇది మనది కాదు, ఇది మన కులం కాదు, ఇది మన జాతి కాదు, ఇదేంట్రా ఈయన పాపి అనేటువంటి ఆకు మాట్లాడతాడు, ఈయన సమస్య చేస్తాడు. అసలు ఈయన మన జాతి ఏంటి, మనం ఏంటి, మన గోత్రం ఏంటి, మన వంశం ఏంటి, మన రాజ్యవంశము రాజ్యగోత్రము మన రాజ్యంలో అయినాము కదా. పరిమాణమైనటువంటి ఆమెతో, అపవిత్రురాలైనటువంటి ఆమెతో, అశుద్ధత కలిగినటువంటి ఆమెతో మాట్లాడమా సరైనదే కదండి. ఆడండి. లోకములో దేవుడు నేను కొనసాగుతూ ఉన్నప్పుడు ఏకాది దేవుడితో సహవాసం చేసినప్పుడు లోకంలో కూడా ఆటంకములు రాక మనము ఆటంకములు రాక
అభ్యంతరములు రాక వస్తుంది. కానీ ఆ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? నేనే చెప్పినటువంటి ఆ మాట ఉన్నటువంటి ఆ స్త్రీ ఏం చేస్తుంటే 22వ వచనంలో ఆ స్త్రీ తనకుండా విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి ఏం చేస్తుంది? ఇక యేసు ఎప్పుడైతే ఇదిగో అయ్యా మెస్సీయా అనే ఒక ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మీరు ఏం చేస్తాం సమస్తాన్ని మాకు తెలియజేస్తాడు అని చెప్పేసి ఆయన తెలియజేసినప్పుడు ఆ మాట విని అమ్మా ఇదిగో ఆయన నేనేం చెప్పేస్తానప్పుడు వెంటనే ఇక నీళ్లు తోడుకోవడానికి వచ్చినట్టు అంటే ఆ పాప యొక్క కొండను, ఆ కొండ కాదు పాతికైన కొండ కాదు, తన జీవితం యొక్క పాప యొక్క కొండను అక్కడ బదులు చేసుకుని యేసును ఆమె స్వీకరించినటువంటి ఆమె ఆ ఆనందం, ఆ సంతోషం పట్టజాలైనటువంటి ఆ ఉత్సాహంతో ఏం చేస్తుందంటే ఆ గ్రామంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే ఇదిగో రండి నేను చేస్తున్నానని నాతో చెప్పిన వాడిని వచ్చి చూడండి అది మెస్సేజ్ కాదా అని చెప్పేస్తాను. ఏం చేస్తుంది? గొప్ప ప్రకటన. ఎంత ఆనందం అండి! పాడైపోయినటువంటి తన యొక్క వివాహ జీవిత వ్యవస్థను బాగు చేయబడటం ద్వారా ఇప్పుడు ఏం కలుగుతుందంటే ఆనందాన్ని, సంతోషాన్ని, ఉత్సాహమును తన ఊర్లో వెదజల్లుతూ ప్రభువైన యేసు క్రీస్తు ఆయన పెళ్లి కుమారుడై ఉన్నాడు. సంఘము అనగా సమాజము ఏమైనది అంటే పెళ్లి కుమార్తె అయి ఉన్నది. సంఘము పెళ్లి కుమార్తె అయి ఉండగా ఈ పెళ్లి కుమార్తె ఎలా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు? ఏమండి? ఒక పాత సమరయ స్త్రీలాగా కాదు, నూతన పక్షపడినటువంటి సమరయ స్త్రీలాగా ఉండాలని. నూతనత్వము కలిగినటువంటి సమరయ స్త్రీ. ఏంటి నూతనత్వం కలిగిన సమరయ స్త్రీ? ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి తన జీవితాన్ని సమస్తాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టింది. ఏమండి? విడిచిపెట్టిందా లేదా? వదిలేసిందా లేదా? వెంటనే తన పరివర్తన చెందినటువంటి జీవితాన్ని ప్రజల్లోకి వెళ్ళి చెబుతుందా, ప్రకటిస్తుందా లేదా? అమ్మో నేను ఇలాంటి దాన్ని లేదంటే ఇలాంటి వాడంటే అరే బాబు అసలు నమ్ముతారో లేదంటే మనం నమ్మడం లేదంటే అది ఎవరు తప్పు? మనదే కదా. మనలో పరివర్తన రానప్పుడు మనం ఎవరు నమ్మరు. పరివర్తన కలిగి ఉంటే ఎవరైనా నమ్ముతారు. ఎవరైనా బాబు ఇదిగో ఈ జాగ్రత్త అని చెప్పేసి అన్నారటువంటి ఏదన్నా విలువైనటువంటి విధానాన్ని ఇచ్చిన తర్వాత జాగ్రత్త చెప్పినప్పుడు జాగ్రత్తగా ఇస్తే ఏం చేస్తారు? నమ్ముతారు. అది ఇచ్చిన దాన్ని జగత్తులక్ష్మణి ఇస్తే దాన్ని అజాగ్రత్తగా వదిలిపెట్టేస్తే దాన్ని ఎవరైనా అపహరించారనుకోండి, అట్లా వచ్చి ఏదయ్యా నేను ఇచ్చాను కదా ఇచ్చమని అనంటే అయ్యా ఇచ్చావు కానీ అది ఎవరో ఏం చేశారు? అయ్యా నేను పెట్టానే పెట్టడానికి జాగ్రత్తని, కానీ అదేం లేదు చూస్తే లేదయ్యా ఎవరితో ఇచ్చాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి మీద నమ్మకం అనేది పోతూ ఉంది కదా. నమ్మకం అనేది పోతుంది. దేవుడికి కూడా రక్షణ శృంగం అనే వస్త్రమును, ఆయన మహిమను వస్త్రమును దేవుడు మనకు అనుగ్రహిస్తే ఆ అనుగ్రహించిన నామును కలిగిన మనము ఆయన ఏంటో మళ్ళా ఆ మహిమతోనే ఆ వస్త్రంతోనే ఏంటో మనం కనబడేవారు ఉండాలి కదా. దాని ద్వారా ఆయన నామను కనపరిచేవారు ఉండాలి కదా. దాన్ని మనం కోల్పోతే, దాన్ని మనం పోగొట్టుకుంటే దేవుడు మనలో వచ్చినప్పుడు నీకు రక్షణ వస్తాడు ఇచ్చాను కదా అని చెప్పేసి అంటే అయ్యా ఇవ్వడానికి ఇచ్చావు, అబ్బా నేను వాడు వచ్చి నన్ను ఎవరేసి నన్ను లాగేసాడు, నన్ను పడేసాడయ్యా అని వాడు దొంగిలించేసుకున్నాడు. నాకు ఉండవలసింది వాడు దొంగిలించాడు, పాటు చేశాడయ్యా అని అంటే దేవుడు అంటాడు ఇదిగో వాడు చెడ్డ దాసుడా ఏమంటాడండి? బలా మంచి దాసుడే కాదు, చెడ్డ దాసుడా అంటాడు. చెడ్డవాడా అంటే వివాహ వ్యవస్థ పాడైనటువంటి వ్యవస్థను బాగుపరిచి పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత అనేది సమరయ పట్టణము పాడైపోయిన పట్టణంలో పిలువబడి ఉన్నది. వ్యభిచారము ఆ ప్రదేశంగా పిలువబడింది. అటు ప్రదేశము పరిశుద్ధమైన ప్రదేశంగా మార్చబడింది. యేసు ఆ పట్టణంలో ప్రవేశించడం మనం చూస్తున్నాం. కేవలము ఆ యొక్క స్త్రీ యాకోబు భార్య ఆ
పట్టణంలో వారందరితో కూడా తెలియజేసినప్పుడు ఏంటంట, ఉన్నదంటే బైబిల్లో ఉందా లేదా, రాయబడి ఉందా లేదా, దాన్ని చేయండి ప్రియ బిడ్డలారా. అంటే ఇప్పుడు యెహోవాను స్తుతించే వారి జీవితంలో ఏమంటుందంటే ఉత్సాహము, సంతోషము. సమరయ స్త్రీలో అప్పటి వరకు అంతమంది ఉత్సాహం ఉందండి, ఉత్సాహం ఉందా, ఉత్సాహం ఉందా? తాను చేస్తుంది తన యొక్క జీవిత యొక్క సుఖాన్ని, అనుభవాన్ని పొందుకుంటున్నానని అనుకుంటూ ఏదో సంపాదిస్తున్నాను అనుకుంటుంది. ఎవరు వచ్చి ఏ పట్టుకెళ్తారో తెలియదు, ఎవరు దాడి చేస్తారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. వ్యభిచార కోపంలో ఉన్నది, తన భర్తను విడిచిపెట్టేసింది. ఏంటి ఒప్పుకుంటుంది, వేస్తే తెలియస్తాడు, అమ్మా ఇదిగో నువ్వు భర్త లేడన్నమాట సరే, కానీ నీకు 5గురు, కానీ ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు. ఎవరిచ్చే స్టేట్మెంట్ సామెలేఖ కాదు, బైబిల్ గ్రంథం వాక్యం తెలియజేస్తుంది. యేసు తెలియజేస్తున్నాడు సమరయ స్త్రీతో. వెంటనే ఏమంటుంది, అయ్యా ఇదిగో చెప్పిన మాట ఒప్పుకుంటుంది. ఒప్పుకుంటు ద్వారా అతిక్రమంలో ఒప్పుకునేవాడు, తను విడిచిపెట్టిన వాడు ఏం చేయబడతాడు, కనికరించా. అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరి. ఇప్పుడు సమరయ స్త్రీ కనికరించబడిందా లేదా, కనికరించబడిందా లేదా, కనికరించబడింది. రక్షణ అనేది అనుగ్రహించబడింది. అలాగే నీకు నాకు మనకి రక్షణ అనేది అనుగ్రహించబడి ఆయన నామమును స్తుతించువారుగా ఉన్నామని గ్రహింపు కలిగి ఆయనలో ఏం చేయాలంటే ముందుకు కొనసాగాలి. ఇసురు కేవలం తన మాత్రమే కాదు, ఆ కొండను విడిచిపెట్టి ఆ ఊరిలోకి వెళ్ళి అంటూ ఉన్నది. ఎదుగు 29 వచ్చిన ఒకసారి చదువుదాము. 29 వచ్చిన ఒకసారి చదువు. నేను చేస్తున్నవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా ఓ అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎదుగు వచ్చుచుండి. ఆలోగా శిష్యులు ఏం చేస్తారండి, ఇక్కడ మరొక ఆర్టికల్ మనం చూసుకోవాలి, మరొక అభ్యంతరం మనం చూసుకోవాలి. అయినప్పటికీ యేసు ఏం చేస్తున్నాడనగా వారందరూ కూడా యేసును చూసి యేసు ఎదుకు వచ్చి వారు యేసు చెబుతున్న మాటలు వారు విని వారించబడగా వారు రక్షింప. మీరు వాక్యాలు మనం గ్రహించగలిగినట్లయితే, మీరు వాక్యాలు మనం ధ్యానం చేసినట్లయితే, ప్రియా దేవునిక బిడ్డలారా, దేవునిక వాక్యము తెలియజేస్తున్నది. ఒకసారి మనము 39 వచ్చిన ఒకసారి మనం చదువుతున్నాము. 39 వచ్చినాము. నేను చెప్పినవని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఏం చేశారట, అనేకులు యేసునందు ఏం చేశారు, విశ్వాసం ఉంచిరి. తన జీవితం మాత్రమే కాదు, తనలాంటి జీవితాలు, తనలాంటి ఆ పరమస వరుడైనటువంటి ఆ యొక్క పెండ్లి కుమారుడితో ఎంతమంది సంబంధాన్ని కోల్పోయినారో వారందరి జీవితాలు కూడా పరమ ఆ వరుడితో సహవాసము కలిపినటువంటి ఒక యోధురాలుగా మనము చూస్తున్నాం. బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు ఆయన పెండ్లి కుమారుడైన సంఘము వధువై లోబడిపోయి, అయితే ఆయన మొదట ఆయన ఎలా వచ్చాడు అనగా తను తాను తగ్గించుకుని వ్యక్తిగా చేసుకొని దాసునిగా ఈ లోకంలోనికి దాసునిగా అని ఒక పనివాడిగా సేవకునిగా వచ్చాడు. అందుకని ఆయన అన్నాడు, నేను పరిచర్య చేయడానికి నేను వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదు. పాపంలో ఉన్నటువంటి మానవిక పాప బంధకాల నుండి విడిపించడానికి నువ్వు వచ్చినాను కానీ ఆ బంధకాలలో ఉన్నటువంటి ఆ బంధకాలు ఇంకను బలపరచడానికి నేను పెద్దను అధికారం చేయడానికి నేను వాటిని ఎటువంటి అధికారం అంటే దాసుని స్వరూపం
ధరించుకొని తను తనగా రిక్తంగా చేసుకొని ఆ యొక్క రిక్తత్వంలో నుండి ఆ పథకాల నుండి విడుదల ప్రజలకు ఇవ్వడానికి ఆయన లోకంలోనికి వచ్చినాడని మనకు దీనికి వాక్యము తెలియజేసిన ప్రియాదేవి బిడ్డారా. అయితే ఆయన రెండవ వారు ఎలా రాబోతున్నాడంటే మధ్యాకాశంలోకి పెళ్లి కుమారునిగా రాబోతున్నాడు. మధ్యాకాశంలోకి ఎలా రాబోతున్నాడు? మధ్యాకాశంలోకి పెళ్లి కుమారుడిగా వస్తాడు. పెళ్లి కుమారుడిగా వచ్చినప్పుడు సంగమ పెళ్లి కుమార్తెగా ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అని సిద్ధపాటు కలిగిందై ఉండాలి. సిద్ధపాటు కలిగిందై ఉండాలి అంటే ఎవరి ఆయన ఆరాధించేటువంటిగా ఉండాలి. సిద్ధపాటు ఉన్నటువంటిది ఆరాధించేటువంటిదిగా అనగా ఎలాగో ఆరాధించడము ఆయన ఆత్మ అయినాడు కనుక ఆత్మతో సత్యముతో అనగా హృదయ పరిశుద్ధత కలిగి హృదయ పరివర్తన కలిగి ఆయన స్తుతించే వారిగా ఉండడమే సిద్ధపాటు కలిగి ఉండడం అంటే. అంతే నువ్వు ఏ పని చేయకుండా జపం వేసుకొని కూర్చొని ఇక నువ్వు ఏదో తప్పిస్తూ ఉండమని కాదు. సిద్ధపాటు కలిగి ఉండడం అంటే ఆత్మీయ సిద్ధపాటు అంటే ఈ పనులను మానేసుకొని లోకంలో చేస్తూ పనులను మానేసుకొని ఒక మూల కూర్చొని జపించని కాదు. సిద్ధపాటు అనేది నువ్వు పనులు స్టీల్ కానీ చేసేటప్పుడు నువ్వు స్టీల్ కంపెనీలో ఉండగానే నీ యొక్క అంతరంగము నీ ఆత్మీయ పరివర్తన అనేది దేవునికి ఇష్టకరంగా ఉండి నువ్వు ఉన్నట్టుంది ఆ ఉన్న పాటలనే ఏం చేస్తావు రూపాంతరించింది ఆ యొక్క ఆకాశంలోనికి మధ్యాకాశంలో పెళ్లి కుమారుని ఎదుగు ఎత్తపడతాను. ఇప్పుడు రాబడి వచ్చిందనుకోండి ఏం చేయబడతాము? ఉన్న పాటని మనము ఎప్పుడు వచ్చిందో మనం పనుల్లో ఉంటాం. ఏ పనులు ఉంటే ఆ పనుల్లోనే. అందుకని నీవు నేను మనము ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలిగి అనగా ఎల్లప్పుడూ కూడా ఆత్మీయ పరిశుద్ధతను కలిగి ఆత్మ పరివర్తన కలిగినటువంటి వారిగానే ఉండాలి. అదే సిద్ధపాటు కలిగి ఉంటాం. అది రెండవ రాక ఆయన మధ్యాకాశం పెట్టుకున్నాం. మూడవ రాక ఏంటంటే ఆయన కొత్త సింహముగా రాబోతున్నాడు. భూమికి ఎలా వస్తాడు తెలుసా? మధ్యాకాశం పెళ్లి కుమారుడిగా వస్తాడు. రక్షింపబడేటువంటి సంఘమును వధువైన సంఘంతో వివాహము జరిపించబడడానికి. కానీ ఆయన మూడవది ఆయన ఎలా వస్తాడు? హృదయ సింహంగా ఆయన రాబోతున్నాడు. ఎందుకు భూమి మీదకి ఆయన వస్తాడు అంటే అలా ఎందుకు ఆయన హృదయ సింహంగా రూపుదాలుస్తాడు అంటే ఎవరైతే అప్పటి వరకు స్వార్థ వినుకోకుండా విన్నా కానీ మార్పు చెందుకోకుండా రక్షించబడుకోకుండా నాకు కాదులే అని చెప్పేసి తిరస్కరించి తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఎన్ని తెగుళ్ళు వచ్చినా ఎన్ని వ్యాధులు వచ్చినా ఎన్ని రుగ్మతలు కలిగినా ఎన్ని కరువులు వచ్చినా ఎన్ని కాటకాలు కలుగుతున్నా ఎన్ని భూకంపాలు వచ్చినా ఎన్ని యుద్ధాలు జరుగుతున్న సంభవాలన్నీ కూడా ఇవి మనకు కాదులే, నాకు కాదు, నాకు నేను బాగానే ఉన్నాను పర్వాలేదు అనని తిను తాగు సుఖించు సంపాదించు అనేటువంటి ఆ విధానంలోనే అదే వ్యవస్థలో జీవించేటువంటి వారి మీదకి ఆయన ఏమైనా అంటే కొద్దిమత్స్యము వాడు లక్షించి సోమాలైనా ఉగ్రత దినమంతో ఉగ్రత దినమంది రాస్తారు. ఇక అప్పుడు ఆ ఉగ్రతకి ఉగ్రుడిగా మారినప్పుడు ఇక ఆ ఉగ్రత ఎవరు కూడా తాగలేరు. కరోనాకే తట్టుకోలేకపోతున్నాము. తాత్కాలికమైనటువంటి చిన్న ఒక శిక్ష లాంటిది చిన్నది కరోనా అన్నది దేవుని దృష్టిలో చిన్నది, ఒక నలక లాంటిది దేవుని దృష్టిలో. ఆయన ఆజ్ఞాపించిన వాటిల్లో చిన్నది. ఇది మొదటిది ఇది అనుకుందాం మనం. ఆయన పంపించేటువంటి ఉన్నత విధానాలలో మొదలు అనుకున్నాం చిన్నది అల్పమైంది. ఇలాంటి భయంకరమైన ఎన్నో వస్తాయని చెప్పేసారని మనం సైన్సిస్టులు చెబుతున్నాను. అన్నారు లేదండి, అన్నారు లేదా? అంటున్నారు. అవి ఎవరు పంపిస్తారు? వస్తాయని చెప్తారే కానీ ఎప్పుడు వస్తాయి అనేది ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే అది ఆయన పంపించాలి. అది గుర్తు చేసుకోవాలి. మానవుడు గుర్తు చేసుకోవట్లా.
వాడు పంపించే ఈ పంపించే ఆ పంపించే అనుకోవడం సరిపోతుంది. కానీ అమ్మో ఈ ఉగ్రతలు దేవుని యొద్ద నుండి వస్తాయని ఆజ్ఞ ద్వారా వస్తున్నాయి, ఎవరొకరిని అని ఎన్నుకుంటాడు అంతే. యేసు మరణించడానికి, యేసు మానవాళికి రక్షణ అనుగ్రహించడానికి యూదా ఇస్కరియోతు అనే ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు. తను పట్టుబడడానికి ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు. తను ఏర్పాటు చేసుకున్నవాడే. తను ఏర్పాటు చేసుకోకపోతే, తన ఏర్పాట్లో లేకపోతే, తన సంకల్పంలో లేకపోతే యూదా ఇస్కరియోతే పట్టించవలసిన అవసరము ఉండేది కాదు. 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నేను మీలో ఒక్కరి ఏమన్నారంటే నన్ను అప్పగించనయ్యున్నారు. ఏం చెప్పాడు యేసు ప్రభు? ఏం చెప్పాడు? 12 మంది శిష్యులుగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు ఆయన? మీలో నన్ను అప్పగించిన. అలాగే లోకములో కూడా ఆయన అనుగ్రహించినటువంటి ఆ యొక్క ఉపద్రవాలు అనేవి భయంకరమైనటువంటి ఆ యొక్క విపత్తులు అనేవి ఆయన ఏర్పాటు చేసేవాడు. ఎలాగా ఎవరొకరిని ఆయన ఏం చేస్తాడు? ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు మనం అనుకున్న కరోనా అనేది చైనా ద్వారా వచ్చిందని అయితే ఏంటంటే దేవుడి ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు, అలా జరగదు. మరొకటి అనేవి మరొక రీతిలో ఎవరి ద్వారాది ఎలా జరిగిందో ఎవరికి తెలియదు. కానీ విపత్తులు వచ్చేటువంటి సమయము ఆ సమయం ఆయన ఉగ్రతై ఆయన ఇంకా భయంకరమైనటువంటి ఇంకా అప్పటికట్ట ఇప్పుడు 1 నెల 2 నెలలు పనులు లేకపోతాము, లేక చచ్చిపోతాము, గవర్నమెంట్ వాళ్ళు ఏం ఇవ్వట్లేదు అని చెప్పేసి నేను లాక్డౌన్ పెట్టినప్పుడు జనాలు అందరూ గొడవ చేశారు కదా. తర్వాత లాక్డౌన్ చేసిన తర్వాత పనులకి వెళ్ళాలంటే భయం. లాక్డౌన్ చేసినా కానీ పనులకి వెళ్ళాలంటే ఎవరికి ఉందో తెలియదు, ఏ వ్యక్తిలో ఉందో తెలియదు. కాబట్టి అమ్మో పనులకి వెళ్తే అక్కడ నలుగురు వెళ్ళేవాడుకోండి, ఎవరికి ఉందో తెలియదు, అమ్మో మనకు వచ్చిందమ్మో బాబు మేము భరించినంత వరకు భరించేవారికి భరించలేనటువంటి విధానంలో ఉన్నాము. కాబట్టి మీకు మీరుగా సంపాదించుకోండి, మీకు మీరు పోషించుకోండి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోండి అని అంటే ఇప్పుడు మనిషి ఏం చేస్తాడు? వెళ్ళడానికి భయపడుతున్నాడు కదా. చూసారు ప్రపంచం ఎలా ఇంటి విధానంలో ఉన్నదో. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దేవుని రాకడ ఎప్పుడు వచ్చిందో మన పోకడ ఎప్పుడో తెలియదు. ఆయన రాకడ ఎప్పుడో తెలియదు, మన పోకడ ఎప్పుడో తెలియదు. ఆయన అక్కడికి వచ్చాడంటే మన పోకడ వెళ్ళిపోయినట్టే, అంటే మనం వెళ్ళిపోయినట్టే, మనం కూడా మన పోకడ కూడా అయిపోయినట్టే. అందుకే ఆయన రాకడ ఎప్పుడో తెలియదు, మన పోకడ ఎప్పుడో తెలియదు. కాబట్టి అందుకని మనం ఎలా ఉండాలి? ఆయన ఆరాధించి మనం ఎలా ఉండాలి? ఆత్మతోనూ అంటే ఆత్మిక పరిశుద్ధతతోనూ సత్యమైన పరివర్తనతోనూ మనం ఏం చేయాలి? ఈ లోకంలో కొనసాగాలి. కొనసాగినప్పుడు తప్పగా మనము ఆయన అంటున్నాడు, మనకి సమయం లేదు కాబట్టి అనుభవిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో చదువుకున్నారు కదా 4వ అధ్యాయంలో. అందుకు ఏంటి తెలుసా? దేవుని రాజ్యంలో అక్కడ ఏముంటుంది అనగా స్తుతి. దేవుని రాజ్యంలో దేవుని పరిశుద్ధ దూతులు, ఆ దూతలతో నేను కూడా ఏం చేస్తామన్నట్టుగా అక్కడ స్తుతించేవారు అంటాం. స్తుతి తప్ప ఇంకేమీ ఉండదు అండి. స్తుతి తప్ప అక్కడేమి విజ్ఞాపన ఉండవు. అక్కడ విజ్ఞాపనలు అక్కడ ఉండవు. అయ్యా నా మనవరాలకి ఇది కావాలయ్యా, నా మనవాడికి ఇది కావాలయ్యా, లేదా అయ్యా నా యొక్క కూతురికి వివాహం చేస్తాను, నా మనవుడు పుడితే నేను ఆ రింగి పెడతాను అనుకున్నాను అయ్యా, లేకపోతే ఆ యొక్క వెండి చక్కగా మొత్తం పెడతాం అనుకున్నాను అయ్యా, అయ్యా కరోనా వచ్చేసింది పనులు లేకుండా ఉందయ్యా, లేదా వివాహం అయింది అయ్యా నా కుమార్తెకు ఒక బిడ్డలు మీరు అనుగ్రహించండి, మనవుడు మనవరాలను ఎత్తుకోవాలని ఆశగా ఉన్నానయ్యా అని ఇటువంటి విజ్ఞాపనలు అక్కడేమి ఉండవు. ఆ రానంటే ఆ రాకలు వచ్చిందంటే మన బాగుడు వచ్చిందంటే ఈ విజ్ఞాపనలు అక్కడేమి మన బాగుడు అక్కడ వెళ్ళిపోయినప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏంటంటే అక్కడ స్తుతించడమే. పరిశుద్ధుడు 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 ఇదే గాన మానక స్తుతి గానములు.
ఏంటంటే మానక స్తుతిగానములు. ఏంటి స్తుతిగానం అంటే ఆయన పరిశుద్ధుడు, రాజుల రాజు పరిశుద్ధుడు, దేవాది దేవుడు పరిశుద్ధుడు, నిత్యుడు తండ్రి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 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 అని నిత్యము నిత్యము ఏం చేస్తాడు ఆయన నామమును. అది ప్రకటించడము 4వ తేదీలో మనం చదువుకొని ఉన్నాము. ఆయన నామము, ఆయన రాజ్యము మహిమ యుక్తమైన రాజ్యము, తేజస్కరమైన రాజ్యము. అక్కడ చీకటి ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ తప్పిక ఉండేదండి. సమరశ్రీ మళ్ళీ వచ్చి, అయ్యా నేను నీళ్ళు దొరుకుతాను, అయ్యా అయ్యా నాకు కొండేదయ్యా, నా తాడేదయ్యా అని అడిగిందా? ఎందుకు గారు అడిగిందండి? అడిగిందా? ఇక కొట్టలేదు, తాడలేదు, ఇక కొనలేదు, తాడలేదు కదా. ఎందుకని? ఆయన జీవజలమై ఉన్నాడు. ఆ జీవజలము ఓటున నీకు అసత్యమైన తన జీవితాన్ని ఒప్పుకుంటు ద్వారా అసత్యముగా మార్చబడింది. తన జీవితము సత్య పరివర్తనగా మార్చబడి ఉండగా ఆ పరివర్తన ద్వారా ఆత్మ జలమున పొందుకునేది, ఆత్మ నింపుదల పొందుకుంది. ఇక దాహం అనేది ఆ మాటేగా ఇంకేం చేస్తుందిగా ఆయన గురించి ప్రచురించడమే. నేను కూడా విధానంలో ముందు కొనసాగన్నది వాక్యం తెలియజేస్తా. సత్యమైనది దేవుడి మాటలు మన ఇంట్లో పలుకు చేరిగా అపరాధం చేసుకొని మనము ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాం. మన జీవితం మరి సత్యం పని ప్రార్థన కలిగి ఉన్నాము. సత్యంతో ఉండదా మన జీవితం? అసత్యంలో ఉండదా? మన ప్రవర్తన అనేది నాకు నేను కానీ నువ్వు కానీ మనం పరీక్షలు చేసుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో ఎంతవరకు మనము ఆయన మధ్య కాస్తంలో పెండి కుమారుడిగా వస్తే రానాయున్నాను అనేది తెలియజేస్తారు. ఎందుకు రావడం లేదు, ఎందుకు లేట్ అనగా నువ్వు ఇంకా మనం పరివర్తన చెందాలి అని, ఏ ఒక్కరు నశించుకోకూడదని, ఏ ఒక్కరు ఉగ్రతకు గురి కాకూడదని, ఏ ఒక్కరు శిక్షకు గురి కాకూడదని, ఏ ఒక్కరు కూడా నిత్య నరకాగ్నికి వారు వెళ్ళకూడదు, ఏ ఆత్మ కూడా వెళ్ళకూడదని ఆయన వేచి చూస్తుంది. ఆయన ప్రేమ కలిగింది. ఆయన రాలేక కాదు. ఆయన మధ్య కాస్తంలోకి వస్తే సంఘం ఎత్తబడిపోతుంది. ఎత్తబడిపోతే నువ్వు విడిచిపెట్టబడితే భయంకర శిక్షలో మనం పడిపోతుంది. ఓ భయంకర శిక్ష. ఓ ఆకలి ఉండదు, ఆకలి ఉంటుంది కానీ ఆకలి తీర్చబడదు. దప్పిక అవుతుంది కానీ దాహం అనేది తీర్చబడదు. పండ్లు కొరుకుట, ఏడుపును, వేదన, రోదన ఉంటుంది. ఆ భయంకరమైనటువంటి శిక్షణ విధానంలోనికి నీవు నేను వెళ్ళకూడదని, ఆ శిక్షకు నీవు నేను కొనుక్కకూడదు. శిక్ష నుండి తప్పించబడాలని ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. గుర్తింపు కలిగినటువంటి వారమై, కలిగినటువంటి వారమై ఇదిగో నా జీవితంలో నేను స్థితి కలిగి ఉన్నాను. ఈ పాపమును భూయిష్టకరమైన ఈ పాపము అలవాటుని కలిగి ఉన్నాను. అయ్యా ఈ యొక్క అలవాటుని నేను మార్చుకోలేకపోతున్నాను, మారలేకపోతున్నాను. పరివర్తన చెందలేకపోతున్నాను. అయ్యా నన్ను క్షమించు అని ఆయన పాదాలను ఏడుస్తూ నీవు ఎదురుకు వచ్చినట్టు నీవు ఒప్పుకోవడానికి దృష్టిపడి యేసు పాదాలు ఏట సమరి స్త్రీ ఎలా ఒప్పుకొని ఉన్నదో అలాగే మనం ఒప్పుకుంటే మన జీవితాలు సత్యమునకు ప్రతిష్ఠిత చేపడుతుంది. ఆ సత్యమును స్వతంత్రులుగా చేస్తూ ఉన్నది. ఓ అంతవరకు తలదించు అని వెళ్ళేటువంటి ఆమె, ఊరు వెలుపలందరికీ కలవడానికి సిగ్గుపడేటువంటి ఆమె, ఓ చేసేటువంటి ఆమె, భయపడేటువంటి ఆమె యేసు యొద్దకు వచ్చాడు కదా, సత్యమందు ప్రతిష్ఠిత చేయబడగా ఆమె సత్యమందు ప్రతిష్ఠిత చేయబడినటువంటి ఆమె స్వతంత్రురాలుగా ఏం చేస్తున్నాగా కేకలు వేస్తున్నది. ఇదిగో రండి 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 వచ్చి చూడండి నేను చేస్తానండి నాతో చెప్పిన వాడిని. ఆయన మెస్సీ అయి ఉన్నాడు, ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన ప్రవక్త, ఆయన రక్షకుడై ఉన్నాడు.
ఆయన రక్షకుడు. యేసు అనగా మెస్సియా అనగా స్తుతి, ఆరాధన. ఆరాధించడానికి తగినటువంటి ఆయన కార్యం వచ్చినాడు. ఇదిగో ఆయన ఆరాధించాలి, యెరూషలేములో ఆయన ఆరాధించాలి అనుకుంటున్నాను కదా. కాదు, ఆరాధనాయకుడు ఇదిగో వచ్చి ఉన్నాడు. మనం ఆరాధించాల్సిన ఆయన మనం పొందుకున్నాము. అంటే వచ్చి చూడండి, నేను పొందుకున్నాను, నా జీవితంలో పొందుకున్నాను, నేను స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా ఆయన స్తుతించేవారిగా మార్చబడాలి. ఒక తెలియజేసిన శుభ సందేశాన్ని, దేవుని వాక్యం అనేది శుభ సందేశమే, కానీ ఇది హానికరమైనది కాదు, నష్టకరమైనది కాదు. యేసు లోకాన్ని రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు, కానీ లోకాన్ని శిక్షించడానికి కాదు. అయితే ఆయన శిక్షించడానికి కాదు, శిక్షిస్తాడు. ఎప్పుడు అనగా ఆ రక్షణ కాలము ఉన్నంత వరకు నువ్వు నిర్లక్ష్యకరంగా ఉంటే, అజాగ్రత్తగా ఉంటే నువ్వు శిక్షకు గురవుతావు. అజాగ్రత్తగా నీవు ఉండక, అనాలోచనగా ఉండక నువ్వు ఆ రక్షణ పొందుకోవడానికి స్థితిగా ఉండాలన్నది దేవుడికి తెలియజేస్తుంది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఇలా దేవుడి ఒక్కరితో నుండి తప్పించుకోవాలని దేవుడికి తెలియజేస్తుంది. ఇదిగో ఇదే మీకు అనుకూలమైన సమయము, ఇదే రక్షణ మహాపరిశుద్ధుడు కూడా ఈ నామానికి చూపిస్తుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో విడుదలతో మేము కలిసి స్థితించడానికి అయ్యా కొన్ని నిమిషాలు నీలో సమానమైన వాక్యం ధ్యానించాలి. గురించి గొప్ప కృపను బట్టి చూపిస్తాం. మా జీవితాలు అయ్యా ఎలా స్థుతించుకోవాలి. నీ హస్తం చేత రూపించబడిన మేము సృష్టి యావత్తుని స్థుతిస్తుంటే, అయ్యా నీ హస్తం చేత రూపించబడిన మేము నీ మాటను తిరస్కరించి అయ్యా నిన్ను ఆరాధించాల్సినేమో నిన్ను ఆరాధించుకోండి. ఈ లోకంలో వాటిని ఆరాధిస్తుంది. ఈ లోకం అయితే చూసుకోవాలి. అయితే మీరు మమ్మల్ని క్షమించండి. అయ్యా లోకం వైపు చూచి లోకంలో వాటిని ఆరాధన దైవములుగా మా జీవితాలు పెట్టుకోగలరా, వాటిని విడిచిపెట్టి అయ్యా మీ వైపు చూస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మీ నామను సేవిస్తూ మీలో పైనుంచి బిడ్డలు కొట్టడానికి నీకు దయచేసి నేను ప్రార్థన చేస్తూ అందరైతే నేను అటు విధానంలో నీ వైపు చూచి నేను ఆరాధిస్తున్నాను. నీ రక్షణ భాగ్యమును పొందుకోవడానికి ఎక్కడైతే నేను ఆశపడుతున్నారో వారందరినీ నేను ఒక శరీర పరివర్తన కలిగినటువంటి బిడ్డలుగా సత్యవాక్యమందు ప్రతిష్ఠిత చేయబడినటువంటి వారు అంటారు. నీ అందరి స్వతంత్రతను కలిగించిన లోకంలో దాసత్వంలో నుండి నాయన ఆ యొక్క పాపని ఆయనైనా తెగుళ్ళలో నుండి పాపం అనే సంఖ్యల నుండి బిడ్డలకు విడుదల మీరు కలర్చమని ప్రార్థన చేస్తాం. వాక్యమును వీక్షిస్తున్న ప్రతి వారి జీవితంలో గొప్ప విడుదల, గొప్పనైనా స్వతంత్రత అయ్యా నీ సత్యమందు వాక్యమును ప్రదర్శన చేయబడినటువంటి వారిని ఈ రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడి దయచేయని ప్రార్థన చేస్తాం. అయ్యా నీ కీర్తనకారుడు గారు అలాగే యోహాను శుభవార్త ద్వారా అలాగే ప్రకటన గ్రంథంలో తెలియజేస్తాను. మీ రాజ్యము పరిశుద్ధమైనది, మీ నామము పరిశుద్ధమైనది. అయ్యా నీ రాజ్యం స్తుతినందుకైనది, అక్కడ స్తుతి నిధించబడి ఉన్నదని నీకు తెలియజేస్తుంది. అట్టి నాయన స్థుతించేటువంటి ఆ దళితులు, ఆ యోగ్యతను, ఆ యొక్కనైనా గొప్పనైనా ఆరాధన పొందుకున్న వారమై ఆ రాజ్యంలో మేమును అయ్యా చేర్చబడిన వారిని నేను స్థుతించేటువంటి గొప్పనైనా వాక్యమును మీరు మాకు అనుగ్రహించిన నమ్ముచు అయ్యా ఈ యొక్క వాక్యమును అయినటువంటి బిడ్డలకు చెల్లించిన మాకును అయ్యా గొప్ప నిరీక్షను మీరు మాకు మనుషులను కలిగి చెల్లిస్తారు. అయ్యా త్వరలో రానైనటువంటి మా ప్రియనాథుడు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రార్థించి పెట్టున్నాను తండ్రి. ఆమేన్.